నేను వదిలేయలేదు, పవన్ కళ్యాణ్ వదిలేశాడు. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు. విడిపోయారన్న మాటే గాని పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్లు అలా వ్యవహరించరు. తన మాజీ భార్య ఎక్కడున్నప్పటికీ పిల్లల యోగక్షేమాలను తెలుసుకుంటూనే ఉంటారు పవన్. ఆమె కూడా మాజీ భర్త సంగతులను కనుక్కుంటూ ముఖ్యమైన సందర్భాలలో పవన్ కు అభినందనలు తెలుపుతూ ఉంటారు రేణు దేశాయ్. అయితే కొందరు పవన్ ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరి సత్సంబంధాలను చెడగొడుతూ ఉంటారు. ప్రతిసారి రేణు గడ్డి పెట్టినా ఏమాత్రం బుద్ధి తెచ్చుకోకుండా ఆమె చేత చీవాట్లు తినడానికి రెడీగా ఉంటారు. మరోసారి పవన్ అభిమానులపై రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. బలమైన వైఎస్ఆర్సీపీని ఓడించి ఏపీలో అధికారంలోకి రావడంలోనూ, కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు అందుకోవడంలోనూ పవన్ కళ్యాణ్ది కీలక పాత్ర. జనసేనాని అనే వ్యక్తి లేకుంటే వార్ వన్ సైడ్ అయ్యేది కాదు అనేది ప్రతి ఒక్కరి మాట. అందుకే మోడీ అంతటి వాడు పవన్ను తుఫాన్ అంటూ పార్లమెంట్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ప్రత్యర్థుల విమర్శలకు ఘాటుగా బదులిచ్చేలా పిఠాపురం నుండి ఘన విజయం సాధించారు. పోటీ చేసిన 21 స్థానాలలోనూ గెలుపొందిన పార్టీగా భారత రాజకీయ చరిత్రలోనే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ పరిణామాలతో ఫ్యాన్స్ కు పట్టపగ్గాలు లేకుండా ఉంది. ఫలితాలు విడుదలై రోజులు గడుస్తూ ఉన్న సోషల్ మీడియా ఇంకా పవన్ నామస్మరణతో హోరెత్తుతూనే ఉంది. ఎన్నికల ప్రచారంలోని పవన్ ప్రసంగాలు, పాత వీడియోలు విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. అంతా బాగానే ఉంది కానీ కొందరు ఫ్యాన్స్ అత్యుత్సాహంతో రేణు దేశాయ్ను వివాదంలోకి లాగుతున్నారు. తన మానాన తనదైన లోకంలో బతుకుతున్న ఆమెను వదిలివేయక పదే పదే వేధింపులకు గురి చేస్తున్నారు. మా అన్నతో ఉంటే బాగుండేది కదా, అసలు అన్నయ్యను ఎందుకు వదిలేశావంటూ విసుగు తెప్పిస్తున్నారు. తాజాగా రేణు దేశాయ్ తన ఇంట్లో జరిపిన పండుగ హోమం గురించి సోషల్ మీడియాలో పంచుకుంది. తానే స్వయంగా ప్రసాదాన్ని తయారు చేశానని, ఇలా చేయడం తనకు ఇష్టము అని చెప్పుకొని సంబరపడింది. ఆ పోస్టుకు ఓ పవన్ వీరాభిమాని ఇలా కమెంట్ పెట్టాడు. వదిన గారు, మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టుంటే బాగుండేది. ఒక దేవుణ్ణి పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్ళిపోయారు. కానీ ఈ రోజు ఆయన విలువ మీకు తెలిసింది. ఏది ఏమైనా విధి అంతా నిర్ణయిస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు. చాలు వదినా, మేం మిమ్మల్ని మిస్ అవుతున్నాం వదినా అంటూ రాసుకొచ్చాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కాగా దీనికి ఇంకొందరు పవన్ ఫ్యాన్స్ జత కలిసి ఇదే రకమైన కామెంట్లు పెట్టారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రేణు దేశాయ్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. మీకు కొంచెమైనా బుద్ధుంటే ఇలా అనేవారు కాదు. ఆయనే నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నారు, నేను కాదు. దయచేసి ఇలాంటి కామెంట్లు పెట్టి నన్ను ఇంకా టార్చర్ చేయొద్దు అని ఆమె విజ్ఞప్తి చేశారు. అప్పటికీ కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకొకడు, సూపర్ అమ్మ, మీరు అన్న దగ్గర లేకపోయినా బాగా పూజలు చేస్తున్నారు అని కమెంట్ చేశాడు. దానికి కూడా రేణు దేశాయ్ బదులిచ్చారు. అన్న దగ్గర లేకపోయినా అంటే అర్థం ఏంటి? నాకు సొంత లైఫ్ ఉండదా? మీరు ఇలాంటి కమెంట్లు పెట్టి నన్ను బాధ పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియాలో కొందరు రేణు దేశాయ్కి బాసటగా నిలబడుతున్నారు. పవన్ ఈ విషయంలో అభిమానులను వారించాలని, లేని పక్షంలో రేణు దేశాయ్పై మాటల దాడికి ఫుల్ స్టాప్ పడదు అని సూచిస్తున్నారు.